అమరావతి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని నిర్మాణానికి ఏకంగా 15,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 15,000 కోట్ల రూపాయలు. గతంలో ఏదైతే ఒక ఏది 2,500 కోట్ల రూపాయలు ఒకటి, 1,000 కోట్ల రూపాయలు ఒకటి, 3,500 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఇస్తూ దాంతోపాటుగా మరిన్ని ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది. ఇది సంచలనమైనటువంటిది. అంటే కరెక్ట్గా బడ్జెట్లో, ఇంతవరకు కూడా బడ్జెట్లో అమరావతి పేరు రాలేదు అన్నటువంటి పాయింట్ నుంచి ఇప్పుడు అమరావతి పేరే కాదు, అమరావతికి భారీగా ఇస్తూ వస్తున్నారు. టోటల్గా చూసుకుంటే నిర్మలా సీతారామన్ ఈ దఫా పెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రధానంగా వినబడింది. ఇందులో 15,000 కోట్ల ప్రత్యేక సాయం, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో కూడా అమరావతికి మరిన్ని నిధులు. ఇవి కాకుండా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామని, వేరే సంస్థల నుండి కూడా నిధులు అందిస్తామని ప్రకటించారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని ప్రకటించారు. మరో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామంటే విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం అందిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని, కొప్పర్తి ఓరకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు ఇస్తామని, విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకి నిధులు ఇస్తామని, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని ప్రకటించడం అన్నటువంటి సంచలనం.